కేసులు పెట్టాలి. మేము అడుగుతున్నాం ఏంటంటే ఆల్రెడీ మీరు అన్నది అదే, మేము కేసులు పెట్టకుండా వదిలేసాం కదా, మీ శాతకాంతరం మమ్మల్ని అంటున్నారు. అంతే చేయండి, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు, మళ్ళీ ఆవిడ మధ్యలో ఫ్లోప్ అవుతుంది. నేనైతే క్లారిటీగా మాట్లాడుతున్నాను సార్. వెంకటరెడ్డి గారు ఆ క్లారిటీ మెయింటైన్ చేయమంటున్నాను. నాగార్జున యాదవ్ అనే వ్యక్తి పైన జరుగుతున్నది కుట్ర కాదు, అతను నోటి దూలతో మాట్లాడిన మాటలకి చర్యలు ఇవి. అది వెంకటరెడ్డి గారు యాక్సెప్ట్ చెయ్యాలి. మీరు విధానపరంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడద్దండి, వ్యక్తిగతంగా మాట్లాడండి అంటే ఆయన కేసులు పడతాయి. దానికి కక్షపూరితంగా ఉన్నాయి, మా మీద కక్షపూరితం కేసులు. ఒక్కటి అడుగుతా నేను, మీరు కంటిన్యూ చేసి చెప్పండి అమ్మా. మన పవన్ కళ్యాణ్ మాట్లాడింది నా డాషుల్లారా, ఎందుకంటే నేను ఇప్పుడు దీక్షలో ఉన్నా కదా ఆ మాట మాట్లాడలేను. నా డాషుల్లారా, ఒక్కొక్కరిని చంపేస్తా, పొడిచేస్తా, ఈ భాష ఏ భాష అమ్మా? ఇది ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడాడు తెలుసా? ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఒక్కొక్క నా డాషుల్ని పాతి పడేస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా, అరిచేతులు గీత్తా. ఇదేంటి? ఇదేమన్నా చాగంటి ప్రవచనాలా లేదంటే చెత్త భాష? అదే నేను ఆన్సర్ చేస్తాను. అమ్మ ఒడి అనే కార్యక్రమం చేస్తూ పిల్లల ముందర వ్యక్తిగతంగా విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంలో అయితే మీరు మాట్లాడేస్తారా? అందుకని కొట్టేస్తారా? అవునా, మాట్లాడితే కొట్టేస్తారు, చంపేస్తారా? అక్కడ ఉన్నారు స్టూడియోలో, నా వాయిస్ ప్రజల్లో పోవాలా వద్దా మీరు డిసైడ్ చేసుకోండి. కాదండి, మాట్లాడారు అన్నారు కదా, మాట్లాడారంటే మీరు అందుకని కొట్టేస్తామంటారా అంటున్నాను. వెంకటరెడ్డి గారు మీరు అరవశ్రీ వాళ్ళకి ఎవరైతే వేనానో ఎవరు ఉన్నారు కదా, ఆవిడ మీ తాతం శెట్టి నాగేంద్ర లాఠీలు తీసుకుని కొట్టినట్టు కొడతారా? ఒక్క నిమిషం మీరు మాట్లాడినంత సేపు ఆవిడ ఏం కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఒక్క నిమిషం సార్, మీరు అడగండి. లేకపోతే తాతం శెట్టి నాగేంద్ర ఒక మహిళ మీద లాఠీ తీసుకొని వెళ్తే పోలీసుల చేతిలో ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి? స్టేషన్ బిల్ చేయాలి టాపిక్. ఇప్పుడు రండి, పాయింట్ లో రండి. ఇక్కడ క్లారిటీగా అర్థమైన సబ్జెక్ట్ ఏంటంటే నాగార్జున యాదవ్ తప్పు మాట్లాడాడు, జైలుకి వెళ్తున్నాడు, తప్పు మాట్లాడాడు, కేసులు పడ్డాయి అంతే. ఇప్పుడు బెయిల్ వచ్చింది అన్నారు, మళ్ళీ ఇంకా ఉన్నాయి ఆయన మాట్లాడిన వీడియోలు. అవన్నీ మీరు మర్చిపోకూడదు, ఇలా సమర్థించి మాట్లాడకూడదు. అది మీకు కూడా గుణపాఠం. రేపు నెక్స్ట్ మీరు ఉండొచ్చు కదా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని తెలుసుకోవాలి. వెంకటరెడ్డి గారు, మీ ప్యానల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, మీ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు క్లారిటీగా చెప్తున్నా, మీ నాయకుడు, మీ అధ్యక్షుడు సీఎం హోదాలో ఉండి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని దిశ నిర్దేశం చేసి మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన సందర్భం కాకపోయినా దిగజారి నీచాతి నీచంగా మీరు ప్రవర్తించారు కాబట్టే విసుగు చెందిన పవన్ కళ్యాణ్ గారు పదే మీ మాట తీరు ఇలాగే ఉంది కాబట్టి చెప్పుతో కొడతానన్నాడు. అది తప్పు కాదు. చెప్పుతో కొడతాను తప్పు కాదు. వీర మహిళలను ఎక్కడి నుంచి తయారు చేసుకొచ్చారమ్మా? మీరు కంట్రీ నుంచి దిగొచ్చారా? ఆవిడ ఆపేస్తున్నారు కదా అండి. ఆయన చెప్పు తీసుకుంటారు తప్పు కాదంటే మీరు మోడరేటర్, మీరు నన్ను అడగడద్దు అంటారు. ఆయన చెప్తున్నాడు ఆవిడ ఏ సందర్భం అది తప్పే కదా అని చెప్పాలి కదా. మీరు 100 సార్లు చెప్పి ఎలా తీసుకొస్తాయి? 100 సార్లు డిబేట్ ఎలా ఇంకా దాన్ని? వర్మ గారు, ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారు పక్కన ప్యానెల్ లో కూర్చుంటామండి, మీ స్టూడియోకి వచ్చి కూర్చుంటాం. నేను వెంకటరెడ్డి గారిని ట్రిగర్ చేస్తూనే ఉంటా. అప్పుడు మా మధ్య గొడవ జరగదా? రెచ్చిపోమా? ఎన్నిసార్లు ఓపిక పడతారు పవన్ కళ్యాణ్ గారు? వచ్చారు మొన్న నాన్నను వంశీ కూడా అట్లానే మాట్లాడుకున్నా, కొట్టుకున్నాను అందుకని ఇద్దరు, లేదంటే అమలెక్కల బూతులు తిట్టుకున్నానండి. మీరు గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎలాగే చర్చని పాడు చేస్తారంటే మేము జూమ్ లోంచి పక్కకి వెళ్ళిపోతాం. మీరు వర్మ గారు కూర్చొని పంతం నానాజీ మీద కేసులు పెట్టారమ్మా, ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? ఉండండి ఒక్క నిమిషం, కుదరదు. ఒక్క నిమిషం. సరే అమ్మా, ఈ ఒక్క మాట నేను ఆపేస్తా, మీరు ఒక్క మాటకు సమాధానం చెప్పండి. పంతం నానాజీ మాట్లాడింది మొన్న మీరు అన్నారా? మళ్ళీ వినిపించమంటారా? జగన్ గారు మాట్లాడింది మీరు అన్నారా? వినిపించమంటారా? కేసు పెట్టండి దాని మీద. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం, కేసు రిజిస్టర్ చేయండి. మీరు కేసు రిజిస్టర్ చేయండి. పంతం నానాజీ మీద కంప్లైంట్ ఇచ్చారు, దాదాపు 50 పోలీస్ స్టేషన్లకు పైగా కంప్లైంట్ ఇచ్చున్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు పంతం నానాజీని? ఎప్పుడు స్టేషన్ విచారణ పిలుస్తున్నారు? లేదా ఇంకా నేను తీసుకొని మాట్లాడమంటారా? మీరే చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు. ఎట్లా మాట్లాడండి. టైం వేస్ట్ అండి, ఎందుకు అలా టైం వేస్ట్ ఇస్తాను. గాల్నా కొడుకులు గాల్లోకి గెలిచారండి, విన్నారా? వినపడేది వినిపించమంటారా? వినిపించండి, బాగుంది, వినిపించండి. అదే ఇట్లాంటి ఆడవాళ్ళని మీరు మినిస్టర్లను చేస్తే నిజంగా సిగ్గుపడాలి సమాజం. ఆ మాట తీరు చూసి మీకు వచ్చిన 11 సీట్లు కూడా కారణం ఆవే అనుకుంటారు. అంత దరిద్రంగా మాట్లాడుతుంది. మీరు రోజా గారిని వెనకేసుకొని వస్తున్నారు ఇక్కడ కూర్చొని. ఆడవాళ్ళుగా అలాంటి మాటలు మాట్లాడతారా ఎవరైనా? అంత నీచానికి ఆమె దిగజారి మాట్లాడుతుంటే రోజాని మీరు సమర్థించుకొని వస్తున్నారంటే భాష గురించి భాష గురించి మాట్లాడాలి. మీకు సపరేట్ భాష ఉంది కదమ్మా. ఎప్పుడు దిగజారి మాట్లాడాలి? జనసేన వీర మహిళలు అంటేనే సపరేట్ భాష. అది
ఈ డిక్షనరీలో ఉండదు ఆ భాష. ఏం భాష? మనం ఏమైనా మాట్లాడచ్చు. ఏం భాష? ఏం భాష? వద్దు, నేను మాలేసుకున్నా చెప్పలేను కదా. మాల వేసుకున్నాక ఉండాలి. వీళ్ళ భాష మరి ఏ వచ్చి రోజా గారు అది మాట్లాడారు, ఈ వచ్చి మాట్లాడారు, పంతం నానాజీ మాట్లాడిన దాని మీద ఏం మాట్లాడాలి. ఆ భాష మీకు చక్కనైన భాష. వర్మ గారు 5 సార్లు 60 శ్రీధర్ చేపిస్తే ఏం ప్రాబ్లం లేదు, అసలు reach అది మంచిది. నా వాయిస్ రీచ్ అవ్వట్లేదు, మీరు అలా నాకు వినిపించదు, మీకు వినిపించదు, టైం వేస్ట్. కిట్నా గారు ఏం ఆయన చెప్తారు? ఏమంటున్నారంటే జనసేన వీర మహిళలు ప్రత్యేకమైన గలం అది, అలాంటి గలం మా వాళ్ళకి కూడా రావాలి. అమ్మ వద్దమ్మా, అమ్మో ఆ భాష తల్లి మీ వేరే మహిళల భాష మళ్ళీ మాకొద్దమ్మా. అది చెప్తే తేడా ఉంటుంది. ఈ 2 సార్లు నమస్కారం పెట్టి మీ వేరే మహిళల భాష వద్దమ్మా తల్లి. మీ గలం అమ్మ మావుడికి 2 చేతులు అయ్యింది, రక్తాలు వచ్చే గలం కదమ్మా. మావుడు బూతులు అయ్యి. సరే ఓకే. అలాగే యాప్ గురించి మాట్లాడుతున్నారు కదా వెంకటరెడ్డి గారు. ఏంటో మేమైతే బాధితులం అంట, ఫస్ట్ చెల్లికే న్యాయం చేయలేదు, ఇంకో చెల్లేమో కేసులు తిట్టుకుని తిరుగుతుంది, వాళ్ళిద్దరు ఏమన్నా ఎన్రోల్ చేసుకుంటే బాగుంటదేమో. సరే మీరు న్యాయం చేయొచ్చు కదమ్మా. పవన్ కళ్యాణ్ మహిళలకు బాగా న్యాయం చేస్తాడు కదా. యాప్ డిజైన్ చేసింది పవన్ కళ్యాణ్ మహిళలకు బాగా అన్యాయం జరిగిన మహిళలకు న్యాయం చేస్తాడు కదమ్మా. అట్లానే శ్రీకాళహస్తి మహిళలకు బాగా న్యాయం చేశాడు కదా. సుగాలి ప్రీతి గారి తల్లికి న్యాయం చేశాడు కదా. పాప ఆమె కూడా మీరు అన్న షర్మిల గారికో సునీత గారికి కూడా న్యాయం చేసేస్తే అయిపోయింది కదా. మరి మీరు చొరవ తీసుకోవచ్చు కదా, మీ గలం వినిపిస్తుంది కదా.